హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను. వీడియోని పూర్తిగా చూసి నేనేం చెప్తున్నానో గమనించండి, ఓకేనా? టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ రీల్ 731 by మహీటెక్ ఇన్ఫో XML ఫైల్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని దీని చివర నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి పెట్టండి. ఇక్కడికి ఇలా పెట్టేసి సెకండ్ బీట్ మరికి రండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. అన్ని ఫొటోస్ని 1 by 1 తీసుకుందాం. ఫస్ట్ బీట్ని తీసుకున్నా, ఇలానే ఉంచి నెక్స్ట్ బీట్ మరికి కట్ చేశాను. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఇలానే ఉంచి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇలా అన్ని ఫొటోస్ని పెట్టండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక చిన్న కమెంట్, సూపర్ అని, నైస్ అని, మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీకు ఎలైట్ మోషన్ కావాలంటే మళ్ళీ చెప్తాను వినండి. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది, దాని పేరు మహీటెక్ ఇన్ఫో, మీ అందరికీ తెలుసు. అందులో నేను పిన్ లిస్ట్లో పెట్టాను. ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అర్థం చేసుకుని వెళ్ళి అందులో పిన్ లిస్ట్లో చూడండి. నేను వాడుతున్నదే దొరుకుతుంది మీకు, ఓకే? ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఈ లేయర్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ లేయర్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. మళ్ళీ ఇదే క్లిక్ చేసి సెలెక్ట్ ఆ లేయర్ పైన క్లిక్ చేయండి, ఫుల్ సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే రెక్టాంగిల్ని, లిరిక్స్ని, ఎఫెక్ట్ని మూడింటిని టిక్ తీసేయండి. తీసేసి మళ్ళీ లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కి ఈ కలర్ సింబల్ని, టైమర్ సింబల్ ఆన్లో ఉంటే దీన్ని ఆఫ్ చేయండి. ఈ రెండింటిని వైట్ కలర్లో ఉంచి పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్ చూడండి, ఇప్పుడు ఇలా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఫోటో సరిగా లేదు కాబట్టి ఫోటోని టచ్ చేసి మిడిల్లోకి జరపండి, ఇలా మిడిల్లోకి. ఇప్పుడు చూడండి, ప్లే చేస్తాను. ఇలా మిడిల్లోకి పెట్టండి. ఈ ఫోటో కూడా మిడిల్లోకి లేదు కదా, ఇలా పెట్టేసి మధ్యలో పట్టుకొని జరపండి. ఇలా అన్ని ఫొటోస్ని మీరు మాన్యువల్గా మీ చేత్తోనే జరుపుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఇలా జరుపుకోవచ్చు మీరు. సింపుల్ అండి. ఇలా కావాలంటే 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి చిన్నగా పెద్దగా కూడా చేసుకోవచ్చు, ఓకే? ఇలా ఇలా పెట్టేసేయండి, కొద్దిగా జూమ్ చేయండి. ఇలా మళ్ళీ ఇంకొక ఫోటో, దీన్ని కూడా ఇలా జరిపేయండి మిడిల్లోకి, ఓకే, రైట్. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఇలా ప్లే చేస్తే మీకు చాలా చాలా బాగుంటుంది. క్రియేట్ చేయడం అయిపోయింది, మీకు కావాల్సింది కూడా తెలిసింది అనుకుంటున్నాను. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.